కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో ఓ స్వీప్ షాట్ ఆడే క్రమంలో మెడ పట్టేయడంతో రిటైర్డ్ అవుట్గా టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మైదానాన్ని వీడాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అతడు బరిలోకి దిగలేదు. అతడి వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం నుంచి గౌహతి వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్లో గిల్ పాల్గొనడంపై అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టులో చేరమని సూచించింది. వాస్తవానికి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. అయితే సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి రిలీవ్ చేశారు. ఇప్పుడు గిల్ గాయపడడంతో అతడిని తిరిగి జట్టులో చేరమని ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆంధ్ర ఆటగాడు మంగళవారం జట్టుతో చేరి ప్రాక్టీస్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం కూడా ఈడెన్ గార్డెన్స్లోనే భారత్ తమ ట్రైనింగ్ సెషన్లో పాల్గొనుంది. ఆ తర్వాత బుధవారం గౌహతికి బయలుదేరి వెళ్లనుంది. మరోవైపు గిల్ బుధవారం జట్టుతో పాటు గౌహతికి వెళ్లనున్నాడని సమాచారం. ఒకవేళ బుధవారం కాకపోతే గురువారం గౌహతికి గిల్ పయనం కానున్నాడు. ఏదేమైనప్పటికీ భారత కెప్టెన్ ఫుల్ ఫిట్నెస్ సాధిస్తేనే రెండో టెస్ట్లో ఆడనున్నాడు. కోల్కతా వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో అనూహ్య ఓటమి చవి చూసిన భారత్ ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అటు సౌత్ ఆఫ్రికా రెండో టెస్టును డ్రా చేసుకున్నా చాలు, సిరీస్ సొంతమవుతుంది. ఇదిలా ఉంటే తొలి టెస్టు కోసం పిచ్, తుది జట్టు ఎంపికకు సంబంధించిన భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్కు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.